కాక్రోచ్ పార్టీ వెనకాల విదేశీ శక్తులు ఉన్నాయి అంటున్నారు, ఇది నిజమేనా సార్? నిజమే అన్న. ఎందుకంటే కాక్రోచ్ పార్టీ ఏదైతే బయట పర్సన్ పెట్టిండో పక్కకి జరిగిపోయిండు. ఆయన ఏదో పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే ఉంది. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీలోనే కొంతమంది బయట దేశం వాళ్ళు వచ్చేసేసి సనాతన ధర్మాల గురించి లేకపోతే వాళ్ళని వీళ్ళని ఏమంటారో మోటివేట్ చేసేసేసి ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి అట్లాంటి డిసిప్లిన్ ఉండదు. ఏదైతే పోలీసు వాళ్ళ మీదనే అటాక్ చేసే డిసిప్లిన్ ఉండదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక రాయి ఇసురుతుండ్రు, అది బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి మళ్ళీ స్టూడెంట్స్కే తాకుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇంటెన్షన్స్ కరెక్టే, కానీ ఎవరైతే బ్యాక్ సైడ్ నుంచి నడిపిస్తున్నారో అది కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే పిల్లల జీవితం నాశనం చేయనికనే వీళ్ళంతా చూస్తారు. ధర్నాలో ఉగ్ర కుట్రలు కూడా దాగి ఉన్నాయని అంటున్నారు, నిజమేనా? నిజమే అన్న. ఎందుకనంటే ఇప్పుడు మనం ప్రకాష్ రాజ్ అని చెప్పేసి ఒక పేరు తీసుకుందాం, ఏదైతే యాక్టర్ ఉన్నాడో ఆయన పేరు తీసుకుందాము. ఏదైతే స్టూడెంట్స్కి సంబంధించిన రైట్స్ గురించి స్టూడెంట్స్ కొట్లాడుతున్నారో ఆ రైట్స్ గురించి కొట్లాడకుండా మళ్ళీ హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం దీని గురించి మాట్లాడుతున్నా అంటే ఎంత బుద్ధి లేని వ్యక్తితో మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్టూడెంట్స్కి కావాల్సింది స్టూడెంట్స్కి ఇవ్వండి రా బాబా అని చెప్పేసి కొట్లాడాలి, కానీ మతాలను తీసుకొచ్చి లేకపోతే అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఒక ఉగ్రవాదుల కన్నా దారుణంగా తయారవుతారని చెప్పుకోవచ్చు. కాక్రోచ్ పార్టీ వెనకాల విదేశీ శక్తులు ఉన్నాయి అంటున్నారు, మీరేమంటారు మేడం? ఏంటి విదేశీ శక్తులు ఉన్నాయి అంటున్నారు? విదేశీ శక్తులు ఏమీ లేవు. వాళ్ళు సామాన్య ప్రజలు, సామాన్య స్టూడెంట్స్. వాళ్ళకి నీట్ ఎగ్జామ్లో అది పేపర్ లీక్ అవటం మీద అందరు కలిసి వచ్చారు. అభిజితే మన ఇండియానే, ఆయన వేరే కంట్రీకి వెళ్ళాడు. ఇలాగా ఇంజస్టిస్ అన్యాయం జరుగుతుందని చెప్తే ఆయన వేరే కంట్రీల నుంచి వచ్చాడు, విదేశీ నుంచి ఇక్కడికి వచ్చాడు. విదేశీలో మన ఇండియన్సే సెటిల్ అయ్యేలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్రత్యేకించి విదేశీ శక్తులు అంటూ దానికి ఏమీ లేవు. విదేశీ శక్తులు ఏమంటే ఇలాగ రాళ్లతోనూ టియర్ గ్యాస్ రాళ్లతో ఇలా రౌడిజం ఎందుకు చేస్తారు స్టూడెంట్స్ మీద? అది లేకే కదా ఈ బాధ అంతా. ఈ ధర్నా వెనకాల ఉగ్ర కుట్రలు కూడా దాగి ఉన్నాయి అంటున్నారు, మీరేమంటారు? ఉగ్ర కుట్రలు జనాలకి తిన్నదేం అరగట్లేదు, కంటికి ఏం కనపట్లే. ఇక్కడ మనకు లైవ్లో కనిపిస్తుంది కదా, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, చాలా ఇబ్బందులు పడతారు. నెక్స్ట్ టైం అలా జరగకూడదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ని దిగిపోమని రిజైన్ చేయమని. అది అయితే ఇందులో మీకు ఉగ్ర కుట్రలు ఎలా కనిపిస్తాయి? వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు. దీనిలో ఉగ్ర కుట్రలు ఏముందు? నాకైతే పోలీసులే ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారు. స్టూడెంట్స్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని ఏదో పాకిస్తాన్ కంట్రీ నుంచి వచ్చినట్టు ఎక్కడి నుంచో వచ్చినట్టు ఎనిమీ కంట్రీని ట్రీట్ చేసినట్టు అంత లాఠీలతో కొట్టి టియర్ గ్యాస్ వదిలి రాళ్ళు చేసి ఎందుకంత రౌడిజం చేయాలి? అన్యాయం జరిగింది లెక్కకి స్టూడెంట్స్కి అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళని కరెక్షన్ చేసి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి అని కన్విన్స్ చేయాల్సి పోయి ఇలాగ లాఠీ చార్జ్ చేయటం ఏంటి అసలు? పైగా వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్, అంటే గవర్నమెంట్కి ఏమి డ్యామేజ్ చేయలేదు కదా, గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ డిస్టర్బెన్స్ ఏం లేదు, డ్యామేజ్ ఏం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఏపీలో చూస్తే ఏపీ తెలంగాణ సపరేట్ అయ్యేటప్పుడు ఓఏఓలు చాలా గొడవలు చేశారు కదా. అప్పుడు గొడవలు చేసినప్పుడు వాళ్ళ గవర్నమెంట్కి చాలా డ్యామేజ్ అయింది. ఆ బస్సులు ఈ బస్సులు ఎక్కడంటే అవి పగలు కొట్టేయటం, మా ట్యాంక్ బండ్ దగ్గర స్టాచ్యూస్ అని ఇరగొట్టేసి చాలా డ్యామేజ్ చేశారు, గవర్నమెంట్కి లాస్ వచ్చింది. మరి అలాగా చూస్తే వీళ్ళు కూడా స్టూడెంట్సే కదా ఓయూ వాళ్ళు. అలా చూస్తే సిజిపి వాళ్ళు కూడా స్టూడెంట్సే, కాక్రోచ్ జనతా పార్టీ. మరి ఆ పార్టీ వాళ్ళు ఏమీ డ్యామేజెస్ చేయలేదు కదా, ఎవరిని డిస్టర్బెన్స్ చేయలేదు, అరవలేదు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ సోనం సైంటిస్ట్ ఉంది కదా, సోనం గారు ఆయన పెద్ద దిక్కు కాక్రోచ్కి, సిజేపీ పార్టీకి, ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఆయన తీసుకెళ్ళిపోయాక నెక్స్ట్ ఈయన అభిజిత్ ఉన్నాడు కదా, ఫౌండర్ ఆఫ్ సిజేపీ, మళ్ళీ నిజానంగా ఆయన్ని టార్గెట్ చేశారు. అంటే వాళ్ళు ప్రొటెస్ట్ మూమెంట్ అంతా ఎండ్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి అవగొట్టేసి అలాగలా నోరు మూయించి పంపించేద్దామని చూస్తున్నారు. దీని వెనకాల ఎలాంటి ఉగ్రవాది కుట్రలు లేవు, ఎలాంటి మత రాజకీయాలు ఏమీ లేవు. జనాలకి తిన్నదరక్క అలా రకరకాలుగా రేటింగ్ కోసం రీల్స్ కోసం చెప్తున్నారు. అదేంటంటే సిజేపీ పార్టీ స్టూడెంట్స్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఎక్కడెక్కడ నుంచో వచ్చి చెట్ల కింద పడుకుంటాం, దోమలతో కుట్టించుకొని, వర్షాకాలం పైగా ఇప్పుడు రెయినీ సీజన్ కదా, ఎంత ఇబ్బంది అవుతుంది బయట పడుకోవాలంటే, ఫుడ్ లేక, ఏం బెడ్ లేక, ఫుడ్ లేక, నిద్ర లేక దోమలతో కుట్టించుకుంటే అన్ని హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్, సిఖ్స్ అన్ని రిలీజన్ అన్ని పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇంత మనీ కాంట్రిబ్యూట్ చేసి డొనేట్ చేసి ఫుడ్ వాటర్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇందులో రాజకీయ కుట్రలు, మతాల కుట్రలు, ఉగ్రవాద కుట్రలు ఏ కుట్రలు లేవు. అందరికీ జాలేసి వస్తున్నారు అంతే.
దీన్ని రకరకాలుగా ట్రోల్ చేసి దీన్ని వేరే రకంగా డైవర్ట్ చేస్తున్నారు అందరు కలిసి. కాక్రోచ్ పార్టీ ధర్నా వెనకాల విదేశీ శక్తుల కుట్రలు ఉన్నాయి అంటున్నారు, మీరు ఏమంటారు సార్? 100% ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో ఆ కేసు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారుల్ని జైల్లో వేయడం జరిగింది, వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ జరిపిన తర్వాత కూడా చాలామంది పాస్ అవ్వడం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు కావాలని దేశాన్ని, దేశ గౌరవాన్ని నష్టపరచాలనే ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా విదేశీయుల కుట్ర. పాకిస్తాన్ ఇలాంటి దేశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కలిపి మన దేశం మీద కుట్ర పన్నుతున్నారు. మనం చాలా జాగ్రత్తగా, చాలా ఎలర్ట్గా, అప్రమత్తంగా లేకపోతే మన దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను అనుకుంటాను. సరే, ధర్నాలో ఉగ్రమూకలు కూడా పాల్గొన్నట్టు ఉందని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. లేకపోతే పోలీసు ఇప్పుడు లాఠీచార్జ్ జరుగుతున్న ముందుకు దోశారు అందరినీ. ముందుకు దోసి డ్రగ్స్ తిన్న వ్యక్తి ఎలాగైతే ప్రవర్తన చేస్తాడో, నన్ను కొట్టు, నన్ను చంపు అని చెప్పి డ్రగ్ తిన్నవాడు ఏ రకమైన తర్పీదు పొంది వచ్చినటువంటి ఉగ్రవాదిలాగా మారిపోయారు. కాబట్టి ఈవేళ ఖచ్చితంగా విదేశీ కుట్ర ఇందులో ఉందని మేము అనుకుంటున్నాం.